ఇక్కడ తనూజ విషయంలో నాగార్జున గారు నిన్న అంటే సాటర్డే ఎపిసోడ్లో లాస్ట్గా పెట్టేశారు కదా తనూజని. అంటే చాలా సేపు కావాలమ్మా నీతో మాట్లాడటానికి అని. 30 గంటల టైంలో 35 సార్లు గొడవ పడ్డావు అన్న ఇదిలో చెప్పారు. అంటే తను ఎంత గొడవ పడుతుందని ప్రతి ఒక్కరికి, అంటే డెమాన్ పవన్ మోకాలేసి సారీ చెప్పేశాడు, మోకాలేసి మరి క్షమాపణలు చెప్పాడు ఆడియన్స్కి కావచ్చు, రీతుకి కావచ్చు. ఆయన ఏదో పెద్ద చేరాన్ని తప్పు చేసినట్టు అక్కడ తను వెళ్ళిపోతుంటే తిను అడ్డుగా నిలబడి ఎవరైనా ఆ సిచ్యువేషన్లో వాళ్ళకున్న ఆ చనువుకి అలాగే బిహేవ్ చేస్తారు. అది తప్పేం అనిపించలే నాకైతే. ఆ అబ్బాయి మరీ మోకాల మీద కూర్చొని మరీ సారీ చెప్పేంత తప్పు అయితే నాకు అనిపించలేదు. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. అక్కడ వాళ్ళిద్దరి ఇష్టం, అది మనకి సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళ బాండింగ్ వాళ్ళ ఇష్టం అని మనం ఎలా అయితే వదిలేసామో ఇది కూడా వాళ్ళ ఇష్టమే. హౌస్ హార్మోని పాడవుతుంది అంటే ఈ అరుపులు కేకల వల్లనే పాడవుతుంది, కానీ దానివల్ల కాదు అని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. అండ్ అక్కడ రీతు కూడా చాలా బాగా స్టాండ్ తీసుకుంది. సారీ, ఏంటి అంటే అక్కడ ఆ గొడవ జరిగిందే రీతు వల్ల, తను చేసిన చిన్న ఫాల్ట్ వల్ల. బట్ ఇక్కడ సారీ చెప్పింది మాత్రం డెమాన్. ఎస్, అది పక్కన పెట్టేద్దాం. బట్ తనూజ విషయానికి వస్తే ఎందుకు నాగార్జున గారు కావచ్చు, బిగ్ బాస్ చెప్పిందే నాగార్జున గారు ఫాలో అవుతారేమో మేబీ. ఎందుకు తనకు అంత కూల్గా, అంత ప్లెజెంట్గా, అంత కంఫర్ట్ జోన్లో పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. తనకి ఎందుకు అరటిపండు తొక్క తీసి మరి నోట్లో పెడుతున్నట్టుగా పెడుతున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ తనకి ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, కానీ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారా? అంటే తినని కూడా అసలు అగ్ని తీసుకొని అక్కడే ట్రైనింగ్ ఇచ్చి పంపించి ఉండాల్సింది కదా మిస్ తనూజని. మరి ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నారు? అంటే ముందే, అంటే బయట చాలా టాక్ నడుస్తూ ఉంది కప్పు తనూజాదే అనేసి, అందుకని తనకి ఆ కప్పు కోసం ప్రిపేర్ చేస్తున్నారా? నాకేం అర్థం కావట్లా. ఎందుకు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా? అండ్ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయే క్యాండిడేటా మాధురి గారు? సంజన కదా ఎలిమినేట్ అవ్వాలి. తన రైవల్రీ ఎక్కువ ఉంది, తన కదా డిస్టర్బ్ చేస్తుంది హౌస్ని. సంజన కాకుండా మాధురి ఎందుకు ఎలిమినేట్ అయింది? ఇక్కడ కూడా ఏదో ఉంది మతలబు, నాకు అర్థం కావట్లేదు. ఆవిడేమో బయటకు వచ్చేసి నేనే చేసుకున్నాను, నేనే అయ్యాను అంటే సిగ్గుకి అలా చెప్పుకుంటుంది ఆవిడ, కానీ ఇక్కడ ఏదో పెద్ద ఇదే ఉంది ట్విస్ట్. బయట జరుగుతున్న రైవల్రీ వల్ల మాధురి గారిని ఎలిమినేట్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే దయచేసి కమెంట్ చేయండి.